అసెంబ్లీలో మీ గలం కంటిన్యూటీగా వినిపిస్తూ ఉంది. అది హిందుత్వ మనోభావాల్ని గౌరవించే విధంగా, ప్రస్తుత పరిణామాలని ప్రతిబింబించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన అంశంలో పెద్దగా బీజేపీ నుంచి కావచ్చు, మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు గట్టిగా మాట్లాడినట్టు లేరు. ఎందుకని ఇట్లా జరిగింది? మీరు ఈ విషయంలో ముందుకు ఎందుకు వచ్చారు? మాట్లాడకపోవడం అంటూ ఏం లేదండి. ఇది లడ్డు, తిరుపతి లడ్డు అనేది వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అనేది ప్రతి హిందువు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రసాదం దొరుకుతుందా, ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారా, ప్రసాదం తెచ్చారా అని అడుగుతాం. అంత పవిత్రమైనటువంటి ప్రసాదానికి మనం అంత జాగ్రత్తగా చూస్తాం. అటువంటి ప్రసాదాన్ని ఈరోజు ఎవరో కల్తీ చేశారు. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు, వాడవలసిన నెయ్యి కాకుండా ఇంకేదో పదార్థాలు వాడారు అని తెలియగానే నేనే కాదు, ప్రతి హిందువే కాదు, ఎవరైనా కూడా చాలా బాధపడతారు. అది తిరుపతి లడ్డూకు ఉన్నటువంటి అంత వాల్యూ, అది దాన్ని అపవిత్రం చేశారు అనగానే ప్రతి హిందూ తాలూకా మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఈరోజు అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే, అందరూ చూస్తుంది ఏంటంటే, లడ్డూని అపవిత్రం చేశారు, లడ్డూలో వాడవలసిన నెయ్యి వాడకుండా వేరే పదార్థాలు వాడారు. దానికి సుమారు 68 లక్షల కిలోల నెయ్యి వాడవలసిన ప్లేసులో వేరే పదార్థాలు వాడి వారు సొమ్ము చేసుకున్నారు. అది ఎవరు చేశారు, డబ్బు ఎవరికి వెళ్ళింది, ఏం చేశారు, వీటి మీదే మనకి అందరూ కూడా మాట్లాడుతున్నారు పదార్థానికి. కానీ ఒక హిందువుగా హైందవ సాంప్రదాయాన్ని గౌరవించే, సనాతన ధర్మాన్ని నమ్మే మనం అట్లా ఆలోచించడానికి కాదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, స్కామ్ చేశారో లేకపోతే ఇంకోటి చేశారో అంటే చట్టం దాని పని చేస్తుంది. చట్టంలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సిఐడి ఉంది, లేదా సిబిఐ ఉంది. వాళ్ళది నిగ్గు తెరుస్తారు, దొంగలను పట్టుకుంటారు, జైలు వేస్తారు. కానీ మనకి జరిగిన అన్యాయాన్ని తిరిగి తేగలమా? తిరుపతి లడ్డూకి అంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలనలో ప్రత్యేకంగా హైందవ సాంప్రదాయాన్ని మీద వాళ్ళు టార్గెట్ చేశారు. దాన్ని ఎవరు కూడా పూర్తిగా, హిందువులు ఎవరు కూడా పూర్తిగా గుర్తించట్లేదని నా అభిప్రాయం. అతను ఎన్నో స్కాములు చేశాడు. అవన్నిటికీ చట్టం దాని పని చేస్తుంది. కానీ హైందవ సాంప్రదాయం మీద అతను చేసిన దాడుల్ని ఒక హిందువులు ఎవరు కూడా భరించరాని వారు. అయితే అందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే భయం. మాకేం జరుగుతుందో, దీని మీద మాట్లాడితే ఏమైపోద్దో అన్న భయంతో ఎవరు కూడా గలవెత్తలేకపోయారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అందరికీ కాస్త ఊరట లభించింది. ఊరట లభించి కొంత బయటకు వచ్చి, ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాం. ఈరోజు మేము శాసనసభ్యులుగా ఉండి ఒక 2-3 లక్షల మంది ప్రజలకి మేము ఒక రిప్రజెంటేటివ్గా ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాదు, ఒక హిందువుగా మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని కూడా మనం ప్రశ్నించాలి, ఆపాలి, అరికట్టాలి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి. సుమారు 140 దేవాలయాల మీద దాడులు జరిగాయి. జగన్ ప్రభుత్వం చేసింది 140 దేవాలయాలు. రామతీర్థంతో మొదలుకొని ఇక్కడ రథం కాల్చేసిన కానించి ఇటువంటి చిన్న పెద్ద కలుపుకొని ఎక్కడ అవనమంటే, చిన్నదా పెద్దదా, దేవాలయం కట్టడం, ఇల్లు కట్టుకున్న కన్నా ఎంతో భక్తితో, శ్రద్ధతో, అది మనం కట్టిందో లేదా మన పూర్వీకులు కట్టిందో దాన్ని ఎంతో గౌరవంగా చూసుకుంటాం. అందులో ప్రతిష్ఠించినటువంటి దేవుణ్ణి అంత జాగ్రత్తగా చూసుకొని మనం ఒక బిడ్డలు, మన తల్లిదండ్రుల్లాగా అంత గౌరవంగా మనం భక్తిభావంతో చూసుకునే అటువంటి దేవుడి మీద ఎవరైనా ఒక దాడి చేస్తే, దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. అటువంటి ఈ 140 దేవాలయాల మీద జరిగింది. అది ఎవరు చేశారో, ఎందుకు చేశారో, దాని వెనుక ఎవరున్నారో కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా అందుపట్టని విషయం. అందుకే నేను ఎమ్మెల్యే అయిన కానించి కూడా దాని మీద చర్చ పెట్టాలని ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు లడ్డూ విషయానికి వస్తే అందరూ దాన్ని ఒక స్కామ్గా చూస్తున్నారు. స్కామ్ కాదు, డబ్బు కోసం చేసిన పని అయితే కావచ్చేమో, కానీ అది డబ్బు రూపేణ హైందవ సాంప్రదాయం మీద కొట్టిన దెబ్బది. కానీ లడ్డు విషయంలో ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా వైసీపీ మిమ్మల్ని కార్నర్ చేసి, మీ కూటమిలోని ప్రధానంగా తెలుగుదేశాన్ని కార్నర్ చేసి మాట్లాడినప్పుడు మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు? అది జంతువుల కొవ్వు కలిసింది, కలవలేదని రిపోర్ట్ వచ్చిందని, ఈ అంశాల మీద అన్నిట్లో
మీ వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎందుకు బయటకు వచ్చి ఆ దాడిని తిప్పికొట్టలేకపోయారు? అది ఆల్రెడీ ఇంతకు ముందుకు సభల్లో కూడా మనం చర్చించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చెప్పడం జరిగింది. అయితే చట్టం తన పని తను చేయనివ్వాలి, ఆ స్వతంత్రాన్ని చట్టానికి ఇవ్వాలి. ఈరోజు చట్టం ఆ నిజాన్ని నేడు నిగ్గు తెలిసింది కాబట్టే ఈరోజు బయటికి మనం చెప్పగలుగుతున్నాం 100% జరిగింది అని. ఎందుకంటే కొన్ని విషయాలు ఏవైనా అక్కడ ఏదో దొంగతనం జరిగిందంటే అంటాం వేరు. హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఇటువంటి దాడుల్ని అది నిజ నిర్ధారణ లేకుండా మనం బయటికి చెప్తే ఈ లడ్డు 68 లక్షల కిలోల నెయ్యి అంటే ఎన్ని లడ్డూలు ఉంటాయి, ఎంతమంది ప్రజలు తిని ఉంటారు. సో వాళ్ళ మనోభావాలన్నీ ఎంత దెబ్బతిని ఉంటాయి. అటువంటి వారికి వాళ్ళని ఇంకా మనం మనసు బాధ పెట్టడం, పదే వాళ్ళని మనం హెల్తీ నెయ్యి తాగిన లడ్డు తినేసేవని చెప్పినట్టు ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ని కూడా మనం అర్థం చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, అందుకే నేను చెప్పాను, అటువంటి వాళ్ళని దీన్ని కేవలం డబ్బు కోసం చేసిన ఒక స్కామ్గా మాత్రమే చూడొద్దు. ఆ స్కామ్లు ఏముంటే చట్టం దాని పని వచ్చేస్తుంది. కానీ మనం ఇది ప్రజలకు చెప్పవలసిన విషయం, మనం హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి పెద్ద దెబ్బ ఇది. కాబట్టి ఎందుకంటే మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం మనందరం. అటువంటి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ చేశారు అంటే అది ఒక డబ్బు కోసం చేసిందే కాదు, హిందువుల మనోభావాలు అందరినీ దెబ్బతీయడానికి చేసిన కుట్ర ఇది. ఈ కుట్ర దీన్ని తప్పకుండా దీని వెనకాతలో మాఫియా ఉంది. ఎవరైతే మొదటి నుంచి ఈ దేవాలయాలని దాడులు చేస్తున్నారో దేవాలయాల మీద, అలాగే ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా స్కామ్ చేశారంటే నా ఉద్దేశం, ఇది నా పర్సనల్ ఉద్దేశం, నేను చెప్తున్నాను, అది ఒక డబ్బు కోసం చేసిందే కావచ్చు అది. కానీ అది దెబ్బ తగిలిందే మాత్రం మన హైందవ సంప్రదాయం మీద తగిలింది.